అనేటువంటి విధానం యూదుల్లో వస్తుంది. సున్నతి అనేటువంటి విధానం, ఈ మొక్కుబడి అనే విధానం, తలక్షారం చేసుకునేటువంటి విధానం, ఇదంతా కూడా వస్తుంది. అయిపోతే దీన్ని అపోస్తులైనటువంటి వారు తృణీకరించారు, వద్దిది అని. మరొక చోట ఏమని రాయబడి ఉంటే, నీవు క్షారముతో కడుకున్నాను, సబ్బుతో రాసుకున్నాను, నీ పాప మరకలు నాకు కనబడుచున్నవి. నీవు విస్తారమైన సబ్బు రాసుకున్నాను, క్షారం చేయించుకున్నాను, నీ పాపం మరకలు నాకు కనబడుచున్నవి అంటాడు. ఇప్పుడు మొక్కుబడి చేయించుకొని తలక్షారం చేయించుకుంటే లోపల ఉన్నటువంటి పాపం ఎలా పోతుంది? లోపల ఉన్నటువంటి పాపం పరిహరించబడాలంటే క్రీస్తుని అంగీకరించుటను బట్టి, క్రీస్తులో మన పాలిభాగస్తులు అవుటను బట్టి, మన పాపం ఒప్పుకొనుట బట్టి కదా పాపములు పోతాయి. ఆ కృప అనేటువంటి విధానం మనకు వస్తుంది. ఈ 40 దినములు ఇలాంటి, లేకపోతే నాజీర్ వ్రతం చేస్తున్నటువంటి మేము చేస్తున్నాం అని చాలామంది చేస్తారు. 40 దినాలు రకరకాలైనటువంటి ఆచారణ క్రైస్తవ విధానంలోకి తీసుకొచ్చి, ఇది ఆదిలో చూస్తున్నటువంటి విధానం అని మీరు కల్పించి అనేక జనాంగాన్ని భ్రమకు గురి చేస్తూ, వాక్యానికి విరుద్ధంగా నడిపిస్తూ, భ్రష్టత్వానికి కారకులైనటువంటి వారు వాక్య బోధకులు కాదా? ఖండించవలసినటువంటి వారే. ఇది మనం చేయవచ్చు అని చెప్తే మనం ఎక్కడుంది? మనం ఒక క్రైస్తవుడు లేకపోతే ఆజ్ఞాపూర్వకంగా జారీ చేయబడినటువంటి సంగతులు మనం ఆచరిస్తాం, లేకపోతే ఆచరణ పెడుతున్నామా? ఇది కాదు. మనకు వస్తున్నటువంటి ఆలోచనలు, సాంప్రదాయాలు, ఏ ప్రదేశంలో ఉంటున్నాము, ఏ ప్రాంతంలో ఉంటున్నాము, ఏ దేశంలో ఉంటున్నాము, ఏ రాష్ట్రంలో ఉంటున్నాము, దానిలో ఉన్నటువంటి ఆ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి క్రిస్టియన్లోకి తీసుకొచ్చారు. చాలామంది ఏం చెప్తారంటే, చాలా తెలివి అనేటువంటి ప్రశ్న అడుగుతారు. మాది మొట్టమొదటిలో ఉన్నటువంటి సంఘం, తర్వాత పుట్టుకొచ్చాయని. మొట్టమొదటి సంఘ స్థాపన చేసినటువంటి వారు అపోస్తులైన వారు. అపోస్తుల మీదే మన బోధ ఉండాలి, అపోస్తుల యొక్క సహవాసములు మనం ఉండాలి, అపోస్తుల యొక్క నడవడికలు మనం ఉండాలి, వాళ్ళు చేసినటువంటి ప్రవర్తనలో మన పాలిభాగస్తులు అవ్వాలి. ఇది కదా మనం తెలుసుకోవలసిన విషయం. అక్కడ మొక్కుబడి ఉంది, మనం మొక్కుకోవాలి. అక్కడ క్షారం చేయించుకుని ఉన్నారు, మనం కూడా చేయించుకోవాలి. ఏంటి ప్రయోజనం? ఇంతకీ అపోస్తుడైనటువంటి పౌలు 18:18 అపోస్తుల కార్యములు 18 అక్కడ క్షారం చేయించుకున్నాడా, లేకపోతే కత్తిరించుకున్నాడా? క్షారం చేయించుకున్నాడా, కత్తిరించుకున్నాడా? ఆలోచన చేయండి. ఏమనుంది అక్కడ? కత్తిరించుకున్నాడు. ఇక్కడేమైంది? క్షారము. రెండింటికి వ్యత్యాసం అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడు? పై విషయాల్లో సున్నతి చేయకూడదని